రైతులందరికీ నమస్తేనా. రైతులందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా ఈరోజు మీరు చూస్తున్న తోటకు వచ్చి 37 రోజులు అయితే అవుతున్నాయి. ఈ 37 రోజుల చెట్లకి ఏమేం జాగ్రత్తలు తీసుకున్నాము, ఏం స్ప్రే చేసినాము, ఏ డ్రిప్ మందులు వదిలినాము అయితే మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ తోట ఇప్పుడు 37 రోజులు అని చెప్పాను కదా. ఫస్ట్ స్పేసింగ్ అయితే చూడండి, 5.5 feet స్పేసింగ్ అయితే ఇచ్చుకున్నాము. అంటే ఇది మా తోట కాదు, మా పెద్దప్ప వారి తోట. 5.5 feet స్పేసింగ్ అయితే ఇచ్చాము. ఇలా స్పేసింగ్ ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏమంటే, వర్షాకాలము ఎక్కువ చెట్లు పెరుగుతాయి కాబట్టి, మరియు ఊజీగా నల్లమచ్చ ఎక్కువ అంటే ఫంగిసైడ్స్ ఎక్కువ పడతాయి కాబట్టి స్పేసింగ్ ఉండడం వల్ల గాలి సాల్లో బాగా తోలి కొంచెం చెట్టుకి రోగాలను తగ్గిస్తుంది. మరియు మనకు చెట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మనం కాయలు పెరుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. స్ప్రేయింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. సో స్పేసింగ్ అయితే బాగా ఇచ్చుకోవాలి. ఇంకా మందుల విషయానికి వచ్చినట్టయితే మనం ఫస్ట్ డ్రెంచింగ్ అయితే చేసుకుంటాము. చెప్పిన టాపిక్కే అనుకోకండి, కొత్త రైతులు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి డ్రెంచింగ్ అంటే చెట్టు మొదట్లో మందు పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల వేరు కుళ్ళిపోకుండా కానీ మంచి గ్రోతింగ్ రావడం కానీ, ఫంగిసైడ్స్ ఏమంటే బూడిద తెగులు ఉంటాయి, అంటే పడకపోయినా అడ్వాన్స్గా పనిచేస్తాయి, చెట్టు యాక్టివ్గా పెరగడానికి ఉపయోగపడుతుంది. వాటికి ఏ మందులు యూస్ చేస్తామంటే రెడోమిల్ గోల్డ్, వాల్యూమ్ ఫ్లెక్సీ, ఇసాబియన్. దాని తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి పచ్చదోమకి మరియు పామ్సార్కి అయితే స్ప్రే చేసుకుంటాము. దానికి వచ్చి మనము పామ్సార్ అంటే లీఫ్ మైనర్, పచ్చదోమకి సోలోమాన్ అయితే స్ప్రే చేసుకుంటాము ఫస్ట్ స్ప్రేయింగ్. ఈ స్ప్రే చేయడం వల్ల పచ్చదోమ, పామ్సార్, లీఫ్ మైనర్ అయితే పోతుంది. దీనిలో కాంబినేషన్గా మనము ఇసాబియన్ అయితే కలుపుకోవచ్చు. సో ఈ స్ప్రే చేయడం వల్ల పచ్చదోమ పోయి లీఫ్ మైనర్ పోయి చెట్టు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. దాని తర్వాత మనము బూడిద తెగులు వచ్చినట్టయితే, బూడిద తెగులు కానీ లేదు చెట్టుకి ఈ వర్షాకాలం ఎక్కువ వచ్చేది నల్లమచ్చ కాబట్టి, నల్లమచ్చ పడకుండా దానికి మనం కాంబినేషన్గా యాంట్రకాల్ కానీ శాఫ్ కానీ అయితే స్ప్రే చేసుకోవచ్చు. దాని తర్వాత మనము నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చి బెనీవి అయితే స్ప్రే చేసుకుంటాము. 20 days తర్వాత 30 days మధ్యలో బెనీవి స్ప్రే చేయడం వల్ల చెట్టు పక్క చిగుర్లు బాగా వచ్చి దోమ ఏమన్నా కంట్రోల్ అయ్యి చెట్టు బాగా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా వస్తుంది, ఇగుర్లు బాగా వచ్చి. సో ఇది స్ప్రే చేస్తాము. మన చెట్టులో ఇంకా దోమ కానీ ఏమన్నా ఉన్నట్టయితే మినిక్టో ఎక్స్ట్రా కూడా స్ప్రే చేసుకోవచ్చు. మినిక్టో ఎక్స్ట్రా కూడా సింజెంటా కంపెనీ. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల కూడా పచ్చదోమ కంట్రోల్ అయ్యి చెట్టు మంచి చిగుర్లు వచ్చి రావడం జరుగుతుంది. ఇంకా డ్రిప్ మందుల విషయానికి వచ్చినట్టయితే 3-19 అయితే ఫస్ట్ 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో వదులుకుంటాము. దాని తర్వాత వచ్చి 28 అయితే స్ప్రే చేసుకుంటాము. 28 తర్వాత మనము కాల్షియం నైట్రేట్ అయితే వదులుకోవాలి. కాల్షియం నైట్రేట్ CN ఎందుకు వదులుతామంటే, చాలామంది రైతులు నాకు ఫోటోలు సెండ్ చేస్తుంటారు, కాయ కుళ్ళిపోయినట్టు అయితే వస్తుంటాయి కింద భాగంలో టమాటా కాయకి. ఆ విధంగా కుళ్ళిపోకూడదు అంటే మనం కాల్షియం నైట్రేట్ వదులుకున్నట్టయితే చెట్టుకి ఆ విధంగా కాయలు అవ్వకుండా ఉంటాయి. కాల్షియం నైట్రేట్ తర్వాత 12-61 వదులుకున్నట్టయితే, ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనము 12-61 వదులుకోవచ్చు, కాల్షియం నైట్రేట్ వదులుకోవచ్చు, ఫిట్సల్ గ్రేడ్ 1 వదులుకోవచ్చు. సో ఈ 37 రోజుల చెట్టుకి ఇవైతే వదులుకుంటాము. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మనమైతే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసినాము. వాట్సాప్ గ్రూప్లో వచ్చి మన గ్రూప్లో 900 మంది రైతులు అయితే ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ గ్రూప్లో మీరు మెసేజ్ చేసినట్టయితే మీకున్న ప్రతి ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అంటే మీకు ఏ మందు, మీ చెట్టులో ఏ రోగం ఉన్నా మేము రైతులైతే కొంచెం మందుల గురించి అనుభవం ఉన్నవారు కానీ, అనుభవం ఉన్న రైతులు కానీ మీకు మీ పంటకు ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా రిప్లై అయితే ఇస్తారు. మీరు కేవలం నేను చెప్పే నెంబర్కి మెసేజ్ చేయండి, గ్రూప్లో అయితే యాడ్ చేస్తాము. 7989836422 ఈ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మీకు చెట్లకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు పరిష్కారం దొరికే విధంగా మేమైతే మందులు చెప్తాము. దయచేసి ఎవరు నాకు కాల్ చేయకండి. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే మీరే అర్థం చేసుకోవాలి, 900 మంది రైతులు, ఓన్లీ గ్రూప్లోనే 900 మంది రైతులు ఉండారంటే నా కాంటాక్ట్ ఉన్న రైతులు 2000 మందికి పైగా ఉన్నారు. సుమారుగా నాకు 1500 కాళ్ళు వచ్చినాయి. నేను మహా అంటే ఒక 10-15 కాల్స్ అయితే మాట్లాడగలుగుతాను, మిగతా మాట్లాడలేను. కాబట్టి కాల్ అయితే చేయకండి.
మీ గ్రూప్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై అయితే ఇస్తున్నాము. ప్రతి రైతు అయితే చూస్తున్నారు కదా, 900 మంది రైతులు అయితే ఉన్నారు. సో ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు మీకున్న సమస్యలని పరిష్కరించుకుంటారని కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా మెసేజ్ చేయడానికి ఇబ్బంది అయినట్టయితే వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ అయితే చేయండి. వాయిస్ మెసేజ్ చేయడం వల్ల కూడా మేమైతే దానికి రిప్లై ఇచ్చి పరిష్కారం అయితే చెప్తాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గ్రాడ్యుయేట్ ఫార్మర్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.